కానీ అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా ఒకటి రిలీజ్ అయింది అనుకోండి, చూసినా చూడకపోయినా రివ్యూలు చెప్తా ఉంటారు. నిన్న హరిహర వీరమల సినిమా రిలీజ్ అయింది. దానికి సంబంధించి అంబటి రాంబాబు చెప్పిన రివ్యూ అండి. ఒకసారి ఏమని మాట్లాడాడు వినిపిస్తా చూడండి. మనం చేస్తున్నాం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాప్ కు అతి దగ్గరగా ఉంది. ఏం అనిపించట్లేదు అంబటి రాంబాబు. అసలు నీకు సంబంధం ఏముంది? నువ్వు ఒక మాజీ మంత్రివి. నువ్వు సినిమాలకి రివ్యూలు చెప్పుకునే స్థాయికి మీరు దిగజారిపోయారంటే అసలు మిమ్మల్ని ఏ జోడి చూకొట్టాలి? మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇదే అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు, ఇంకొంతమంది వీళ్ళు మంత్రి హోదాలో ఉండే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా రిలీజ్ అయింది, దాని కలెక్షన్ ఎంత వచ్చింది, ఇంతే వచ్చింది అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. ఇప్పుడేమో సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి వీళ్ళ కార్యకర్తలతో పాటు డైరెక్ట్ గా నాయకులే మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారండి రివ్యూల పేరుతోటి. సినిమా రివ్యూ అట్ట. ఎంత శ్రద్ధ నీ శాఖ పైన పెట్టుంటే ఆ రోజున పోలవరం కాస్త ముందుకనే వెళ్ళుండేది. అధికారంలో ఉన్నంతసేపు పోలవరం ప్రాజెక్టు గురించి 10 నిమిషాల పాటు మాట్లాడాల నువ్వు. ఏ రోజు కూడా తన శాఖకు సంబంధించి ఇదిగో నా శాఖలో ఇలా జరుగుతుంది, ఇన్ని ప్రాజెక్టులు పనులు ప్రారంభించాం, మేము నిర్మాణ దశలో ఉన్నాయి, ఇక రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు పూర్తయితే మేలు జరుగుద్దని ఏ రోజు తన శాఖకు సంబంధించి ఏ రోజు మాట్లాడాల. ఈ రోజు వచ్చి సినిమాలకు రివ్యూలు చెప్పుకుంటున్నాడు. రాజకీయాలు మానేసన్నా ఎలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా, సినిమాలకు రివ్యూలు చెప్పుకో, బాగుంటది. నువ్వు దానికి చెప్తే ఇంక దేనికి పనిచేయవు. ఇంకా మాకు అర్థమైపోయింది, మాకు ఒక క్లారిటీ వచ్చింది. ఇలా ఏడవడానికి చెప్తే దేనికి పనికిరారు. ఇప్పుడు ఎంత హంగామా ఎందుకు చేస్తున్నారు చెప్పనా? నేను ఈ హరిహర వీరమల సినిమా పైన పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ట్రోల్ ఎందుకు చేస్తున్నారు చెప్పనా? లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయడానికి. నిన్న మొన్నటి వరకు కూడా మీడియాలో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే లిక్కర్ స్కామ్ గురించి చర్చ. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే నాయకుల నుంచి కార్యకర్తల వరకు ఆల్మోస్ట్ అందరూ కూడా ఒకే సినిమా పైన పడ్డారండి, హరిహర వీరమల్లు. దీన్ని ఎలాగైనా సరే నెగిటివ్ ప్రచారం తీసుకెళ్ళాలి. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మనం వదరు కొట్టేస్తున్నారు, మన నాయకులను అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు, జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం డైవర్ట్ చేయకపోతే కష్టం అనే ఉద్దేశంతో సినిమా పైన మూకుముడిగా పడ్డారండి. ఇంకొకటి ఏం కనబడట్లా నాకైతే కనుక. ఏం అంబటి రాంబాబు ఇంకేం మనిషివా లేదంటే ఇంకోటి ఏమన్నా నాకు అర్థం కావట్లా. పైగా రేట్లు పెంచేసారు, అధికార దుర్వినియోగం, ప్రజలను దోచేస్తాను. నచ్చినోడు చూస్తాడని నచ్చకపోతే చూడు. ఇప్పుడు 400, 500, 600 లేదు 700 అనుకోండి. పోనీ నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఒప్పుకుంటే వెళ్తా, లేకపోతే లేదు. కంపల్సరీగా చూడాలని చెప్పేసి ఎవడు అన్నట్లా, చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒక సినిమా రిలీజ్ అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సినిమాలకి రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చాడు, పక్కన పెట్టేసేది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఇవ్వకపోతే పక్కన అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని సినిమాలకి ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఏ సినిమా రిలీజ్ అయినా, పెద్ద పెద్ద సినిమాలు ఏ రిలీజ్ అయినా సరే రేట్ల పెంపు విషయంలో వాళ్ళు వచ్చి కలిసి వాళ్ళ అభ్యర్థన మేరకు కొంచెం వెసులుబాటు కల్పించిన మాట వాస్తవం. దాన్ని ఎవరు కూడా కాదనట్లా. అంతేకాని రుద్దేయట్లేదుగా. మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ వెళ్ళి సినిమా చూడాలని చెప్పేసి ఎవరు రుద్దేయట్లేదుగా. రుద్దేస్తున్నారా? తలా తోకలేని మాటలు ఎందుకు అంబటి రాంబాబు సినిమాల విషయంలోని? అసలు సినిమాల పైన రాజకీయాలు మొదలు పెట్టిందే మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా. సినీ వ్యవస్థ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలని చెప్పేసి నీ టికెట్ 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మేసేటండి. టికెట్ 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్మినప్పుడు సిగ్గనిపించట్లేదు? ఇప్పుడు ఎవరో తీసిన సినిమా మనం తీయలేదు, మనం డబ్బులు పెట్టలేదు, వాళ్ళు తీసిన సినిమాకి నువ్వు రేట్లు ఎలా డిసైడ్ చేస్తావు కదా. మరి ఆ సామాన్యులందరికీ కూడా సినిమా కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అదేనా కంపల్సరీగా. సినిమా అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అదేదో మన జీవితంలో ఒక భాగమైనట్టు, సినిమా లేకపోతే మనం చచ్చిపోతాం అన్నట్టు మీరు ఆ రోజుల్లో ఇచ్చిన బిల్డప్లు ఇవన్నీ కూడా కదా. నువ్వు మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడు. మాకు మాజీ మంత్రివి, చక్కగా మాట్లాడతావు. రాజకీయాల గురించి మనం మాట్లాడచ్చు. దిగజారిపోయి నేను సినిమా రివ్యూలు చెప్పుకుంటాను, సినిమాలు తీసుకుంటాను, ఈ దరిద్రపు ఒకటి మాటలు మానేయన్నా. లేదంటే వినడానికి కూడా మాకు కూడా ఎబ్బెట్టుగా ఉంది. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. డిబేట్ దేని గురించి అనుకుంటున్నారు?
పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా గురించి ఆ డిబేట్ లో ఈశ్వర్ గారితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఏదో పేరు ఉంటుంది ఆ పేరు ఆయన చంద్రశేఖర్ వీళ్ళు మాట్లాడే మాటలు మాట అసలు సినిమా గురించి మీరు రివ్యూ చెప్పడం బాగుంది అనడంలో తప్పులేదు, లేదంటే బాగుండాలి అని కోరుకోవడంలో తప్పులేదు. వీళ్ళు తమిళ చూడండి ఒకసారి. చిట్టుమల్లు అని చెప్పేసి అని ఒకడు, వీరమల్లు అని చెప్పేసి అని ఒకడు. ఆ సినిమా మీద మళ్ళీ నలుగురిని తీసుకొచ్చే పెళ్ళగలి మా కాశ్మీర ప్రసాద్ గారితో సహా సినిమా బాగాలేదని ఒకడు, బాగోదని ఒకడు రుద్దేస్తున్నారని చెప్పేసి అసలు నీకెందుకండి నాకు అర్థం కావట్లా. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు సినిమాని? హరిహర వీరమల్లు సినిమాని వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యతిరేకించడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా పూర్తిగా హిందుత్వానికి సంబంధించి మేబీ ఆ రీజనే అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నంతా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్తో ట్రోల్ చేశారు, చాలా గొప్పగా ట్రోల్ చేశారు. సినిమా అలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుందా మేము చూడడం, 10 మందికి మేము చూడొద్దని చెబుతాం. ఎందుకు? సనాతన ధర్మం గురించి అని చెప్పేసానా? అంతేనా? మీ పార్టీ హిందూ వ్యతిరేకత పార్టీ ఇలా అనకూడదేమో, కానీ నాకు కొన్ని సందర్భాల్లో వీళ్ళు చేసే ట్రోల్స్ చూస్తుంటే నాకు అలాగే అర్థమవుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది, నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనేం చెప్పట్లే అలాగని చెప్పేసి నాకు అలాగే అనిపించింది. నాన్నైతే కనుక ఆ ట్రోలింగ్ చూసినా, ఆ బాయ్కాట్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లు చూసినా, అయ్యళ్ళు ఇది కదా వీళ్ళకి నచ్చవులే. జనరల్గా హిందువులు అంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులకు నచ్చదు, ఇలా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని ఫీలింగ్ కలుగుతుంది కదా. కాస్త సిగ్గు ఉండాలండి. మీరు ట్రోల్ చేసినంత మాత్రం అయిపోద్దా? మీరు బాయ్కాట్ చేసినంత మాత్రం అయిపోద్దా? మీరు బాయ్కాట్ చేస్తే బాయ్కాట్ చేయకపోతే సినిమాలు హిట్ అయిపోతాయా? మరి అలాంటి యాత్ర 2 అటర్లో ఎందుకైంది? ఒరే అసలు మీలో ఎవడైనా సరే టికెట్ పెట్టి కొంటాడరా? అసలు సినిమా చూస్తారా ఎవడైనా? కానీ వైసీపీ బ్యాచ్ లో ఒక్కడు కూడా టికెట్ కూడా సినిమా చూసే రకాలు కాదు. మీరు చూస్తే సినిమాలు హిట్ అయిపోతాయి, మీరు బాయ్కాట్ చేస్తే సినిమాలు ఫ్లాప్ అయిపోతాయా? అసలు ఎవడన్నా నమ్ముతాడరా అసలు మీ మాటలో? నేను ఆ ఎమ్మెల్యే కూడా చెప్తున్నా, ఎందుకు వచ్చిన విశ్లేషణ అది. మీకు పని పాట లేకుండా కాకపోతే మీరు సినిమా చూసింది కాదు, చూడండి కాదు, సినిమా చూడకముందే రివ్యూ. ఇప్పుడు రిలీజ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు టైం అంతా అయింది, 4:30 అవుతుంది, 5 అవుతుంది ఇంచుమించుగా. ఏదైనా బెనిఫిట్ షో అయినా పడితే ఈ సమయంలో పడితే కదా, ఇంకా మనకి ఇంకా రిలీజ్ అవ్వాలా, అప్పుడు చూసినోడు మాదిరిగానే ఫీలింగ్ వెళ్ళి ఇంకా రివ్యూ చెప్పు. కలెక్షన్లు ఎంత వచ్చినాయి, కలెక్షన్లు ఎంత రాబోతున్నాయి, ఇప్పటి వరకు ఎంత వచ్చింది, ఏపీలో ఎంత వచ్చింది, తెలంగాణలో ఎంత వచ్చింది, లేదంటే ఈ థియేటర్లో ఎంత కలెక్షన్ చేసింది, ఎందుకు వచ్చిన డిబేట్లు అంటే అవన్నీ కూడా పనికిమాల డిబేట్లు. కాస్త ఇంగిత జ్ఞానం ఉండొద్దు. మనం డిబేట్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం అనేది కాస్త వివరణ ఉండాలిగా, మనకన్నా తెలిసి ఉండాలిగా. అదేమీ లేదు, మనకేం అవసరం లేదు. ఏది ట్రెండింగ్ టాపిక్ అయితే దాని మీద చేయడమే. 2 ముక్కల సినిమా గురించో 3 ముక్కల సినిమా గురించో మాట్లాడతారు బాగా స్టార్టింగ్ లో, ఇలా ఉంది అలా ఉంది, అబ్బాయి అది అసలు సినిమానే కాదని చెప్పేసి అని. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండే రోతే ఇంక ఒకటే ఏడుపు. మీరు మీ దిక్కుమాల విశ్లేషణలో తమిళ చూడండి, మొదటి రివ్యూ అట్ట హరిహర వీరమల్లు రివ్యూ బయట పెట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రివ్యూ బయట పెట్టడం నాకు అర్థం కావట్లా. మా కేఎస్ ప్రసాద్ గారు అలాగే చెప్తూ ఉంటాడు, ముని బాబు సర్వే అని చెప్పేసి అదని అన్ని బయట పెట్టాడు. ఇంక ఈ సవట రాజకీయాలు చేయమాకండి, చాలా చండాలంగా చాలా ఎబ్బెట్టుకుంది మాకైతే కనుక. చివరికి సినిమాల మీద కూడా రివ్యూలు చేస్తున్నారా, డిబేట్లు పెడుతూ సినిమాల గురించి కూడా చర్చిస్తున్నారు అనే ఫీలింగ్ కలిగింది మాకు. చిరాకు అనిపించట్లా మీకైనా సరే? ఆయన ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన్ని తీసుకొచ్చి సినిమా అలా ఉండబోతుంది ఇలా ఉండబోతుంది, ఎందుకు వచ్చింది దిక్కుమాల రాజకీయాలు అన్నీ? సినిమాలా చూడలేరు, అందరినీ గెలికేసుకోవాలి, పైగా ఏమన్నా అంటే ఇక్కడికి వచ్చి ఏడవాలి.